అంటే ఇవన్నీ ఏంటంటే ఒక మనిషి ఒక ఏదైనా కొత్తగా చెప్తే ఇప్పుడు మా తాత తీసుకుని ఎక్సలెంట్. చాలా మంది ఇంకోటి పీకాక్ నెమలి yes, నెమలి రక్తము అవును. వాడితే కూడా చాలా ఉన్నాయి. ఉడుము ఏంటది, నెమలి రక్తం అంటే సెక్షువల్ ఏమేమో పొటెన్షియల్ చెప్తారు. అవును. ఇవన్నీ ప్లాసిబో ఎఫెక్ట్స్. అది ఓకే. తీసుకోగానే ఎక్సలెంట్ ఏది కాదు. ఆ. ఏది కాదు. ఏదైనా అంటే సార్ ఇప్పుడు అట్లాంటివి ఒక నిజంగా ఉంటే దీనిపైన చాలా రీసెర్చ్ చేసి అది ఉంటే దాని నుంచే మందులు తయారు చేస్తాం కదా. బ్రహ్మాండంగా తయారు చేస్తారు. మంచి అవును. మందులు Correct. తయారు చేస్తే పబ్లిక్ ఈజీ అయిపోతుంది కదా. అవును. సో అట్లాంటివి మాత్రం ఏది లేదు. ఇట్స్ ఆల్ ప్లాసిబో ఎఫెక్ట్స్. సూపర్. యా. ఇంకొకటి సార్, చాలా మందికి హెర్నియా ఆపరేషన్ అవుతుంది, అవును, లేదంటే అవును. పైల్స్ ఉంటాయి. అవునవును. సో ఆపరేషన్ అవుతుంది, అవును, కుట్లు వేస్తారు కదా. అవును. సో ఏమన్నా ఎక్కువ ఫోర్స్ వాడితే కుట్లు తెగిపోతాయేమో అని ఇంకొక టెన్షన్. అసలు అది కూడా అబ్సల్యూట్లీ నాన్ సెన్స్. జరిగే ఛాన్సే లేదు. ఎందుకంటే జనరల్లీ ఇప్పుడు ఏ సర్జికల్ సూచర్స్ వేసినా కానీ మాక్సిమం ఒక 1 వీక్ టు 10 డేస్ లోపల అన్ని పర్ఫెక్ట్గా హీల్ అయిపోతాయి. ఓకే. ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే లోపల హర్నియా ఆపరేషన్ లోపల మెష్ చేస్తాం, అవును. మెష్ చేసి సూచర్ చేస్తాం, అది ఊడిపోతుంది నాన్ సెన్స్. అది ఇంపాసిబుల్. అచ్చా. ఏం చేసినా అది ఊడిపోతుంది. ఓకే, రైట్. ఓకే, దాన్ని మంచిగా ప్రాపర్గా ఇప్పుడు మేము బైట్స్ తీసుకున్నప్పుడు ప్రాపర్ బైట్స్ తీసుకుంటాం. అట్లా అయ్యే ఛాన్స్ లేదు. పైల్స్ కూడా ఏం ఇష్యూ లేదు. పైల్స్ ఎందుకు జనరల్ ఇప్పుడు పైల్స్ సూచర్ చేసినప్పుడు ఎప్పుడైనా మనకి టైట్గా మోషన్ లేకపోతే గట్టిగా ఒత్తి ప్రెస్ చేస్తే తప్ప అది పైల్స్ బ్లీడ్ అవ్వడం కానీ ఏం జరగదు. రైట్. ఈ ఆపరేషన్లో మనం నువ్వు టైట్ చేయాల్సిన అవసరం ఏముంది, మనకి సెక్స్ చేసేటప్పుడు అవసరం ఏముంది. ఫోర్స్ వాడతారు కదా ఏమన్నా, ఫోర్స్ ప్రెషర్ ఇయ్యం కదా, అబ్డమిన్ మీద ప్రెషర్ ఇయ్యం మనం. ఓకే. ఓకే. సో ఏం వరి కాదు, ఇంపాసిబుల్. అట్లా జరిగే ఛాన్సెస్. రైట్. సరే, ఇంకొక అంటే ఇప్పుడు ఎట్లా అంటే సార్, అందరూ చెప్తుంటారు కదా సంవత్సరానికి ఒకసారి స్క్రీనింగ్ చేయించుకోండి అట్లా. ఈ సెక్సువల్ లైఫ్ కి సంబంధించి కూడా ఇప్పుడు ప్రస్తుతం హ్యాపీగానే ఉన్నారు, 50 ఏళ్ళు వచ్చినా దున్నుతున్నారు సూపర్ గా అనుకోండి. కానీ రెగ్యులర్ గా ఈ టెస్టులు చేయించుకోండి అని చెప్పడానికి ఏమన్నా ఉంటాయా? బాగున్నా సరే కంపల్సరీ చేసుకోవాలి అందరూ. HbA1c అంటే హిమోగ్లోబిన్ A1c అంటే మనం షుగర్స్ 3 months షుగర్స్ ఎట్లా ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ TSH హార్మోన్. ఓకే. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ సీరం PSA అంటారు. సీరం PSA. ఓకే. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మీరు మీ బ్లడ్ ప్రెషర్ ఎట్లా ఉందో చూసుకోండి. ఓకే. హైపర్ టెన్షన్ ఎట్లా ఉందో చూసుకోండి. ఓకే. నెక్స్ట్ కామన్ గా మీరు చూసుకోవాల్సింది మీ టెస్టోస్టిరాన్ లెవెల్స్. రైట్. ఈ 5 థింగ్స్ మీరు మైండ్లో పెట్టుకోండి, ఖచ్చితంగా చేసుకోండి. ఇవన్నీ నార్మల్గా ఉంటే మీకు ఎటువంటి ఇష్యూస్ రావు. ఇవన్నిట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే అన్నిటికీ ట్రీట్మెంట్స్ ఉంటుంది. అన్ని చాలా సింపుల్గా ట్రీట్ చేసేసుకోవచ్చు. ఒక్కసారి సెట్ అయిపోతే అన్ని నార్మలైజ్ అవుతాయి. ఓకే, రైట్ సార్. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే వయసు పెద్దగా అయిపోతుంది, జిమ్కి వెళ్ళి చేసి అంత అంటే సెక్స్ చేయాలని ఉంది కానీ బాడీ సహకరించడం బ్యాచ్ కూడా ఉంటుంది కదా, వాళ్ళకి కెగ్గెలా ఏదో అంటారు ఎక్సర్సైజ్, పెల్విక్ అట్లాంటివి ఉంటే అవన్నీ సజెస్ట్ చేస్తారా? అంటే సార్ డెఫినెట్లీ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ అనేటివి ఉంటాయి. ఓకే. యూట్యూబ్ లో చాలా దొరుకుతాయి. వెరీ గుడ్. కానీ ఇప్పటి వరకు నాకు అది ఎట్లా చేయాలో ఈ పేషెంట్ చాలా మంది అడుగుతున్నారు సార్. అది ఎట్లా నేను అనిపిస్తుంది, ఆ కీగుల్ తయారు చేసిన డాక్టర్ కీగుల్ ఆయనకన్నా తెలిసిందా లేదా అంటే సార్ బల్బో స్పాంజియోస్ ఈ మజిల్స్ ని స్ట్రెంగ్తెన్ చేయడానికి ఇవి. ఓకే. దానివల్ల సిగ్నిఫికెంట్ చేంజెస్ వచ్చినాయి అయితే నేను చూడలే, కానీ చేస్తే మంచిది. డెఫినెట్లీ మనకి ఏం మెడిసిన్స్ లేకుండా ఇంప్రూవ్ అవుతుంది అంటే అన్నిటికంటే అదృష్టం అది. కానీ ప్రాక్టికల్లీ అది ఎగ్జాక్ట్లీ ఎలా చేయాలో ఎవరు తెలియదు. దట్స్ అ మేజర్ ప్రాబ్లం. చూసిన కొన్ని వందల వేల వీడియోస్ ఉన్నాయి, కానీ ప్రాక్టికల్లీ ఎంత వరకు అది పేషెంట్ కి హెల్ప్ అయినాయి అనేది నాకైతే ఐడియా లేదు. అంటే నేను సైంటిఫిక్ గా మీరు ఎవరు సజెస్ట్ చేయలేదు ఇంతవరకు? నేను సజెస్ట్ చేస్తాను, చేయమని చెప్తాను. డెఫినెట్లీ నాకు వచ్చి పేషెంట్ సార్ అది చేయొచ్చు అని చేయండి, తప్పులేదు. ఎట్లా చేయాలో నీకే పర్ఫెక్ట్, నువ్వు మంచిగా అయితే నాకు చెప్పు అని చెప్తాను. అంటే నిజంగా నేను చాలా సార్లు అనుకున్నా సార్, నేను ఇది చాలా మంది నా సీనియర్స్ ని కూడా అడిగినా, ఎగ్జాక్ట్లీ అంటే వాళ్ళు కూడా అవుతారు ఇది ఎట్లా చేయాలి, ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలి అని. అంటే ప్రాక్టికల్లీ పేషెంట్స్ ఎంత సార్ ఇప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే, ఎందుకంటే వయసు వాళ్ళకి ఇంకా ఇంపార్టెంట్, బ్యాక్ పెయిన్స్ ఉంటాయి, కీగిల్ ఎక్సర్సైజ్ ఆర్ థింగ్ విచ్ విల్ ఇంప్రూవ్ ది పెల్విక్ ఫ్లోర్ మజిల్స్. రైట్. సో వాళ్ళు చేయడం అంత ప్రాక్టికల్లీ నాట్ దాట్ ఈజీ అనేది నా ఫీలింగ్. దాని బదులు సిమ్టమాటిక్ గా ట్రీట్మెంట్ చేసుకోవడమే ఇంకా మోర్ బెటర్ అనిపిస్తుంది. దీనికి కాంట్రాండికేషన్లు చాలా మంది ఉంటారు, కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మీరు చెప్తే ఫైనల్ అంతే. ఇంకొకటి సార్, ఈ మార్కెట్ లో ఇప్పుడు చిన్నప్పటి నుంచి వింటున్నాం వయాగ్రా అని, ఇప్పుడు మీరు సెడ్నాఫిల్ అవి చెప్పారు. ఇవి కాకుండా ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉండే ఇంకా కొత్త మెడిసిన్స్ అని వచ్చాయి సార్, అవేనా? అంటే సార్ ఇప్పుడు ఎట్లా అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఎంత రీసెర్చ్ చేసినాక కొన్ని ఏదో ఒక డ్రగ్లో ఏదో చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అది నాకు వస్తుందా నీకు వస్తుందా అనేది గ్యారంటీ ఏది లేదు. రైట్. సిల్డెనాఫిల్ మంచి డ్రగ్గే,
ఓకే. వయాగ్రాల్ అంటే కొంతమంది తలనొప్పి వస్తుంది. చలో నెక్స్ట్ బెస్ట్ డ్రగ్ ఏంటి నన్ను అడిగితే టెడలాఫిల్. ఎందుకు టెడలాఫిల్ బెస్ట్ డ్రగ్ అనిపిస్తుంది నాకు? 17 అవర్స్ సర్క్యులేషన్ ఉంటుంది. అచ్చా. వెరీ వెరీ లెస్ సైడ్ ఎఫెక్ట్స్. కొంతమందిలో మయాలజియా ఉంటుంది. మయాలజియా అంటే టాబ్లెట్ వేసుకునే సార్ ఏమి ఇచ్చారు సార్, కాలు నొప్పులు చేలు నొప్పులు పడిపోతున్నాయి సార్, అసలు 3 రోజుల నుంచి బెడ్ మీదకి లేవలేకపోయినా. కానీ అది 100లో ఒక్కళ్ళకి అవుతుంది. ఓకే. సో అట్లా ఉన్న వాళ్ళకి మేము ఏం చెప్తామంటే, ఇప్పుడు మీకు ఇచ్చిన డోస్ని చిన్న 1/4 పీస్ తీసుకొని వేసుకోండి. ఓకే. 5-6 డేస్లో సెట్ అయిపోతుంది మీ బాడీ. దానికి ఆ బాడీ అడ్జస్ట్ చేసుకుంటుంది. ఆ డ్రగ్ ది ఎక్సలెంట్ డ్రగ్. సో ఈ మయాలజియా కూడా వద్దనుకున్న వాళ్ళు అట్లా వేసుకున్నప్పుడు సివియర్ భయపడొద్దు. అది డ్రగ్ ఎఫెక్టే. అది డ్రగ్ ఇండ్యూస్ మయాలజియా. అది మీ కిడ్నీస్ ఎఫెక్ట్ కాలే, ఏది కాలే. అంత సివియర్ పెయిన్ ఉంటే ఒక ప్లేన్ పారాసెటమాల్ వేసుకోండి 650 mg సరిపోతుంది. అండ్ వీళ్ళు 1% కూడా ప్యానిక్ అవ్వద్దు. డ్రగ్ ఎఫెక్టే. అదేదో మీ కిడ్నీస్, చాలా మంది ఒకసారి ఒక పేషెంట్ సార్ నా కిడ్నీలు ఎండిపోయినాయి సార్, నిన్నటి నుంచి మొత్తం నడుములు వస్తుంది సార్, అయిపోయింది సార్, ఏమవుతుంది? ఏం లేదు బ్రదర్, మందు ట్యాబ్లెట్ ఆపేసేయండి. 4-5 డేస్లో కంప్లీట్గా వెళ్ళిపోతుంది, ఎక్స్క్రీట్ అయిపోతుంది బాడీ నుంచి. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. మీరు నార్మల్గా సెట్ అవుతారండి. ఇట్స్ ఓన్లీ డ్రగ్ ఇండ్యూస్ మయాలజియా, టెంపరీయే. అండ్ 100లో ఒక పేషెంట్ అవుతుంది. ఆ బంపర్ ఆఫర్ మీకు వచ్చినట్టయితే ఆపేయండి, ట్యాబ్లెట్ ఆపేయండి. ఇంకొక డ్రగ్ ఉంటుంది అవనాఫిల్ అని. అవనాఫిల్ ఈజ్ మోర్ సేఫర్ డ్రగ్. వెరీ వెరీ నేనైతే ఇప్పటివరకు ఒక పేషెంట్లో కూడా సైడ్ ఎఫెక్ట్ చూడని డ్రగ్ అది అవనాఫిల్. అది 100 mg స్ట్రెంత్లో దొరుకుతుంది. స్టార్టింగే 100 mg. అది బేసిక్ డ్రగ్. అంటే ఇప్పుడు మన టైడలాఫిల్ బేసిక్ 5 ఎట్లనో అవనాఫిల్ బేసిక్ ఇస్ 100. సిల్డినాఫిల్ బేసిక్ డ్రగ్ ఇస్ 25. దీంట్లో బేసిక్ డ్రగ్ 100. సో దాన్ని 200 వరకు తీసుకోవచ్చు అవనాఫిల్ లాంటి డ్రగ్స్. వెరీ సేఫ్. సైడ్ ఎఫెక్ట్స్ వద్దు నాకు బాడీ అంటే టైడలాఫిల్ ఇస్ ద బెస్ట్ చాయిస్. వద్దనుకుంటే అవనాఫిల్ షిఫ్ట్ అవ్వచ్చు. వర్డనాఫిల్ అనే ఒక డ్రగ్ వచ్చింది, కానీ కొంతమంది వచ్చి కొద్ది సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటే నేనైతే అవాయిడ్ చేస్తాను. సూపర్ సార్. సో ఫైనల్గా 56 ఏళ్ళ బ్యాచ్ అంటే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయాలని ఉవ్విళ్ళు ఊరుతున్నారు. వాళ్ళు మీ దగ్గరికి వస్తే ఏం జరుగుతుంది అంటే లైఫ్ లో జరిగే అద్భుతాలు ఏంటి సార్? ఒకటి, వాళ్ళకి భరోసా ఇవ్వాలి. పోయిన సెక్స్ లైఫ్ ని రీగెయిన్ చేయొచ్చు. ఒకటి, కాన్ఫిడెన్స్ ని ఇంప్రూవ్ చేయొచ్చు. సెక్సే కాదు సార్, మల్టీ ఆర్గన్స్. ఈ రోజు అంగస్తమన సమస్య ఉంటే విత్ ఇన్ 1 to 2 years హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి. సో ఇది మనకి ఇండికేటర్ స్టార్ట్ కాగానే నా దగ్గరకు వస్తే మనం కంప్లీట్గా ఎవాల్యుయేట్ చేస్తాం. వాళ్ళని ఎవాల్యుయేట్ చేసినప్పుడు ఫర్దర్గా ప్రాబ్లం రాకుండా ముందే ఆపేసేయచ్చు. సో ఇది ఒక ఇండికేటర్ లా కూడా. మీరు ఎక్కువ లైఫ్ బతకడానికి కూడా మనకి ఈ టెస్ట్లు చాలా ఇంపార్టెంట్. సో ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. సూపర్ సార్, థ్యాంక్ యూ. సో చూసారు కదా ఫ్రెండ్స్, వయసు అనేది ఆధార్ కార్డు మీద నెంబర్ మాత్రమే, రైట్? సో మీ శరీరానికో మనసుకో కాదు. ఎవరేమనుకుంటారో, సమాజం ఏమనుకుంటుందో, పిల్లలు ఏమనుకుంటారో, మీ కోరికల్ని, మీ ఆనందాన్ని చంపుకోవద్దు. చక్కగా డాక్టర్ గారు ఉన్నారు. మీ వయసుని కనీసం 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్తారు. మీరు ఏ వయసులో ఉన్నా ఒక 20 years అయితే ఖచ్చితంగా వెనక్కి తీసుకెళ్తారు. సో ఏం ఆలోచించకండి. మీ లైఫ్, మీ ఎంజాయ్మెంట్, అది లీగల్గా మీరు చేస్తున్న అది పర్సనల్ హ్యాపీనెస్. ఇంకొకటి, ఈ సెక్సువల్ లైఫ్ బాగుంటే మీ అన్ని హెల్త్లు బాగుంటాయి. అదొక దాన్ని ఎక్సర్సైజ్ అని కూడా పిలవచ్చు మనం. నిజం చెప్పాలి, ఎక్సర్సైజ్ కాకుండా ఎక్సర్సైజ్ చేస్తే మీ లైఫ్ ఇంకా బాగుంటుంది. మీ లైఫ్ టైం పెరుగుతుంది. ఒకవైపు 20 ఏళ్ళు వెనక్కి వెళ్తారు, అట్లా లైఫ్ టైం కూడా పెరిగే అంత అద్భుతమైన అది మంచి వర్డ్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంట్, ఎక్సర్సైజ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇది నాకే పేటెంట్ ఇది. నిజంగా బాగుంది. అంటే మీరు ప్రమోట్ చేయొచ్చు ఈ వర్డ్. మోర్ సెక్స్ యూ డూ ది మోర్ యూ లివ్. అంటే ఇది ఎస్టాబ్లిష్డ్, అంటే మనం చెప్పేది కాదు, కొత్తగా చెప్పేది ఏం లేదు, అందరికి తెలిసిందే కాబట్టి. వండర్ఫుల్ సార్. సో ముందే చెప్పినట్టు గాడ్ ఆఫ్ సెక్స్ ఆయన ఆశీష్ రెడ్డి గారు. నిశ్చింతగా, నిర్భయంగా, ఆయన అమెరికాలో చదువుకున్న వ్యక్తి. హై అండ్ ఎక్విప్మెంట్ నేను చూసి వచ్చాను. మీ ఎపిసోడ్ కూడా ఉంది మన దగ్గర, నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సార్ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ ఎలా ఉంటుంది ఏంటో కూడా మీరు అందులో చూడొచ్చు. సో నిశ్చింతగా హ్యాపీగా ఫోన్ చేయండి, లేదా మీరు సీక్రెట్గా కలుస్తారన్నా కూడా కలవచ్చు. గచ్చిబౌలిలో సార్ది క్లినిక్ ఉంది, ఏషియన్ ఆండ్రాలజీ. సో హ్యాపీగా వెళ్ళి కలవచ్చు నిశ్చింతగా, నిర్భయంగా. ఆయన మీ ప్రైవసీని, మీ సీక్రసీని కూడా ఏమీ రివీల్ చేయరు. మీరు ఎంత పెద్దవాళ్ళు కావచ్చు. ఆయన దగ్గర సీఎంలు కూడా వస్తారండి, పక్క రాష్ట్రం సీఎంలు కూడా సీక్రెట్గా వచ్చిపోతుంటారు. కాబట్టి మీ ప్రైవసీకి ఏం హ్యాపీగా మీరు నిశ్చింతగా మీ సెక్సువల్ లైఫ్ని ఎంజాయ్ చేయండి. వెంటనే కాల్ చేయండి. రైట్ సార్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.